ప్రపంచ కప్లో సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. గ్రూప్ 1లో సౌత్ ఆఫ్రికా మాత్రమే ఇప్పటివరకు సెమీస్కు దూసుకెళ్లగా మరో బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ రేస్లో నిలిచాయి. ఆదివారం జరిగే మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఆ జట్టుకు రెండో సెమీస్ బెర్త్ దక్కుతుంది. జింబాబ్వేపై భారీ విజయంతో అదరగొట్టిన టీమిండియాకు ఇప్పుడు అరేబియన్ ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బ్యాటింగ్ పరంగా కీలక ఆటగాళ్లందరూ ఫామ్లోకి వచ్చేశారు. సంజు శాంసన్ పర్వాలేదనిపించుకోగా అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఈశాన్ కిషన్, తిలక్ వర్మ అదరగొట్టేశారు. జింబాబ్వేపై వీరంతా కసికట్టుగా రాణించడంతోనే భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. జింబాబ్వేపై విజయంతో భారత్ ఫామ్లోకి వచ్చినట్టు అనిపించినా బౌలింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టు మన బౌలింగ్ లేదు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అంగీకరించాడు. జింబాబ్వేతో మ్యాచ్ తర్వాత దీనిపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ఈ కీలక మ్యాచ్లో భారత్ గెలిచినప్పటికీ బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో 6 బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్ రేట్ తో ఏకంగా 256 పరుగుల స్కోర్ అందించారు. అయితే జింబాబ్వేను తక్కువ స్కోర్కే అవుట్ చేయడంలో బౌలర్లు విఫలమయ్యారు. ఇదే విషయాన్ని సూర్యకుమార్ నొక్కి చెప్పాడు. ప్రతి ఒక్క బ్యాటర్ తమ వంతుగా పరుగులు చేశారని ప్రశంసించాడు. ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చెయ్యలేనన్నాడు. అయితే బంతిలో ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సిందని అభిప్రాయపడ్డాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిందని బౌలర్లు ఆట తీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏదేమైనా గెలుపు గెలుపేనని వెస్టిండీస్తో మ్యాచ్లో మాత్రం తాము బౌలింగ్ పరంగా మరింత స్మార్ట్గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే అక్షర్ పటేల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దూబే వేసిన 2 ఓవర్లలోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ భారత బౌలర్లు అనుకున్నట్టుగా రాణించలేకపోయారు. బుమ్రా పర్వాలేదనిపించుకున్నా మిగిలిన బౌలర్లు నిరాశపరిచారు. వరుణ్ చక్రవర్తి ఏకంగా 47 రన్స్ ఇచ్చేశాడు. హార్దిక్ పాండ్యా 45 పరుగులు ఇవ్వగా దూబే కేవలం 2 ఓవర్లలోనే 32 పరుగులు సమర్పించుకున్నాడు. జింబాబ్వే బ్యాటర్లు సైతం మన బౌలింగ్ ను చాలా కాన్ఫిడెంట్ గా ఎదుర్కొన్నారు. అయితే ఆదివారం వెస్టిండీస్ తో మ్యాచ్ భారత జట్టుకు చావో రేవో లాంటిది. ఒక రకంగా ఇది ఇరు జట్లకు క్వార్టర్ ఫైనల్ లాగానే చెప్పొచ్చు. పైగా వెస్టిండీస్ జట్టులో ఎలాంటి హిట్టర్లున్నారో క్రికెట్ ప్రపంచానికి తెలుసు. సౌత్ ఆఫ్రికాపై ఓడినప్పటికీ 86 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశ నుంచి మరో 80కి పైగా పరుగులు జోడించారంటే వారి బ్యాటింగ్ లోతు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే భారత బౌలర్లు ఖచ్చితంగా స్థాయికి తగ్గట్టు రాణిస్తేనే విండీస్ ను కట్టడి చేసి టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెట్టగలుగుతుంది.